అయ్యగారి దెబ్బకు ఆకతాయిలు దిగొచ్చారు. చేసిన తప్పుకు కాలుపై పడి క్షమాపణలు కోరారు. ఇంకెప్పుడు తప్పు చెయ్యము మహాప్రభో క్షమించండి అంటూ వేడుకున్నారు. పెళ్లిలో పురోహితుపై వికృత చేష్టలకు పాల్పడిన యువకులు పెద్దలు పెట్టిన పంచాయతీలో క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నెల 12న కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఆచిల్ల సూర్యనారాయణమూర్తి శర్మ పట్ల కొంతమంది ఆకతాయిలు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లి చేస్తున్న అయ్యగారిని కొందరు యువకులు ఇబ్బంది పెట్టారు, హద్దుమీరి ప్రవర్తించారు. పురోహితుడు శర్మ తలపై సంచి వేయడం, పసుపు కుంకుమ వాటర్ ప్యాకెట్లు చల్లడంతో పాటు ఇతర సామాగ్రి విసిరారు. ఈ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఊరుకోలేదు. ఈ దుశ్చర్యను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. దీంతో చెల్ల సూర్యనారాయణమూర్తి తీవ్ర మనస్తాపం చెందారు. తనకు జరిగిన అవమానంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హిందూ బ్రాహ్మణ సేవా సంఘాలు ఈ ఘటనను ఖండించాయి. ఆ గ్రామానికి వెళ్లి సూర్యనారాయణమూర్తిని పరామర్శించి పెళ్లి వారికి వార్నింగ్ ఇచ్చారు. కారకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీని మీద ఉన్నత అధికారులతో కూడా మాట్లాడి అతనిపై పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు. నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకుకు పెళ్లి చేశాను, అలాగే ఆ బ్రాహ్మణోత్తమాలను మేము పిలుచుకోవడం, ఆయన రావడం మాకు చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి నేను పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నిమగ్నమై ఉంటే దాన్ని కావాలని వాళ్ళు ఇలా చేశారని చెప్పి ఆ తల్లి కూడా కంటనాలు పెట్టుకుని చాలా బాధపడ్డారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడడం కోసం బ్రాహ్మణోత్తములు మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే, వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టించి అయ్యగారిని అవహేళన చేసిన వారితో క్షమాపణలు చెప్పించారు. వారు సూర్యనారాయణమూర్తి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరారు. ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హిందూ సేవా సంఘాలకు బ్రాహ్మణ సంఘాలకు గ్రామ పెద్దలు మాటిచ్చారు. ఏ కార్యక్రమం జరిగినా ఇసుమంటిది ఎప్పుడు జరగకుండా దగ్గరుండి చూసుకుంటాం. అలాగని మా బ్రాహ్మణ గారికి నేను మరీ చెప్తున్నాను. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. నేను మీరు వాళ్ళు ఏం చెప్తారో దాని రూపంగా కూడా మా అంగీకరించినాక బ్రాహ్మణ దగ్గర తీసుకొచ్చి తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు పెట్టిస్తాను. ఇప్పుడు పెద్ద మీ మీద అంత గౌరవంతో మన అందరూ ఒకటే విషయం, ఇదే సమాజంలో మీరు మీటింగ్ పెట్టుకుని తర్వాత ఇక్కడ ఏది జరిగినా కూడా బాధ్యత మీదే అన్నట్టుగా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారో అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అజిత్ అంటే మనం ఏదన్నా మన బ్యామర్ గారు మ్యారేజ్ చేసి నాకు వచ్చేటప్పుడు ఏదన్నా జరిగితే మాది ఆమె చెప్తున్నాం కదా, మాది ఆమె. ఇది ఆచిల్ల సూర్యనారాయణమూర్తి శర్మ ఒక్కరి సమస్యనే కాదు. ఇటీవల పెళ్లిలో చాలా మంది పురోహితులకు కలుగుతున్న చేదు అనుభవం. చాలా మంది యువకులు వారిపై దుశ్చర్యలకు పాల్పడుతూ అవమానిస్తున్నారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ కావడంతో వాటిని చూసి చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఈ రకమైన చర్యలతో చాలా మంది పురోహితులు ఇప్పటి వరకు లోలోపన మదన పడిన వారున్నారు. కానీ సూర్యనారాయణమూర్తి వారిలా ఊరుకోలేదు. తప్పు చేసిన వారు కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పేలా చేశారు. తప్పు చేసిన వారికి తగిన శాస్తి చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.